హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నది? అంత మంచిగా నేను చలో రైట్ డైరెక్ట్ టాపిక్లోకి వచ్చేద్దాం. ఈరోజు టౌన్ స్టేషన్ అనేది ఒకటి తీసుకొచ్చిన. దీంట్లో ఏంటంటే మన టౌన్ కాయిన్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు 19,609. ఇది మనము ఇక్కడ ఫస్ట్ అనేది స్టార్ట్ ఫార్మింగ్ అని చెప్పేసి క్లిక్ చేసిన తర్వాత ఎవ్రీ 8 అవర్స్కి మనము క్లెయిమ్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ చూసారా 0.016 ఇది అనేది స్పీడ్. ఎవ్రీ సెకండ్కి 0.016 ఈ ఫార్మింగ్ టోన్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మనకు దీనివల్ల ఇంకా ఏంటిదంటే ఫ్యూచర్లో మనకు వాల్యూ అనేది పెరగవచ్చు. ఇప్పుడు దీనికి ఏం వాల్యూ లేకపోవచ్చు. టౌన్కి వాల్యూ ఉంది 500, అబౌట్ 600 వరకు ఉంది. ఇప్పుడు వచ్చేది నెక్స్ట్ మొత్తం టౌన్ వస్తుంది. టౌన్ కాయిన్ అనేది మన బిట్ కాయిన్ అంత కాకపోయినా కొంచెం దాదాపు అక్కడి వరకు ఇట్లా వెళ్ళొచ్చు అని అంటున్నారు. చూద్దాం ఏమవుతుందో. పోయేదేముంది, ఒక క్లిక్ చేస్తే అయిపోతుంది. 8 అవర్స్కి ఒకసారి ఒక క్లిక్ చేస్తే అయిపోతుంది అంతే. ఇంకోటి నెక్స్ట్ ఏంటంటే రిఫర్ చేయడం వల్ల ఈడ మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. మీ ఫ్రెండ్స్ ఎప్పుడైతే ఫార్మింగ్ అనేది చేస్తారో, అది ఎప్పుడైతే స్టార్ట్ ఫార్మింగ్ అని క్లిక్ చేసిన తర్వాత ఎవ్రీ 8 అవర్స్కి క్లెయిమ్ చేస్తుంటారో వాళ్ళ ద్వారా నీకు ఇన్ని కాయిన్స్ అని చెప్పేసి వస్తూ ఉంటాయి. అవన్నీ ఇక్కడ క్లెయిమ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ లాంచింగ్ ఇట్లా చాలా టైం ఉంది. బెటర్ ఇప్పుడే స్టార్ట్ చేసుకోండి. ఎందుకంటే ఒక్కదానికి ₹1 వచ్చినా చాలా అనుకోవచ్చు. మరీ ₹1 అని ఏముండదు, ఆ డాలర్స్లలో ఉంటుంది. ఆ డాలర్స్లలో రావచ్చు. ₹1 వచ్చినా అప్పటి వరకల్లా ఒక 40,000 కాయిన్స్ అయిపోయినా 40,000 అయినా ఇక్కడ సెట్. 40,000 అకౌంట్లో పడ్డట్టే. నెక్స్ట్ ఇంకోటి ఇంకా ఎట్లా ఎర్న్ చేయాలంటే ఇవి గేమ్స్ ఉంటాయి, గేమ్స్ ఆడి ఎర్న్ చేయొచ్చు. ఇంకోటి ఇక్కడ ఎర్న్ అని ఉంది చూసారా, ఎర్న్ పైన కొట్టిన తర్వాత ఇక్కడ మనకు 90 + 90 + 40 60 అని చెప్పేసి ఇక్కడ లాంచ్ అని ఉంది కదా, ఈ లాంచ్ దగ్గర చూపిస్తుంది. ఇది మనకు ఎవ్రీ 8 అవర్స్కి 3 అవర్స్కి అట్లా చేంజ్ అవుతూ ఉంటాయి. ఓపెన్ చేసుకొని ఇవి ఒకసారి క్లిక్ చేసేసుకుంటే ఆ పాయింట్స్ అనేటివి మనకి ఇక్కడ యాడ్ అయిపోతాయి. అవి ఏవైతే పాయింట్స్ ఉన్నాయో ఇక్కడ యాడ్ అవుతాయి. ఈ పాయింట్స్ పెంచుకోవడానికి అవి ఎర్న్ చేసుకొని ఆ పాయింట్స్ వల్లనే మనకు వాల్యూ అనేది పెరుగుతుంటేనే ఏమైనా లాభం ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి ఈ టాస్కులు ఉంటాయి, తెలిసిందే మీకు. ఈ టాస్కులు అనేది ఓకే చేసి ఫాలో కొట్టేసి జాయిన్ అవ్వండి. తర్వాత బ్యాక్ వచ్చేసిన తర్వాత డన్ కొట్టేసి ఇవన్నీ క్లెయిమ్ చేసుకోండి. దీనివల్ల ఇన్ని పాయింట్స్ అన్నీ వస్తాయి మనకు. చూడొచ్చు ఇంకా ఎన్ని ఉన్నాయో. చాలా టైం ఉంది, చాలా బాగా ఎర్న్ చేసుకోవచ్చు. మిస్ అవ్వకండి. మెయిన్ రిఫర్ చేయండి. రిఫరింగ్ వల్ల ఇంకా మీకు ఎక్కువ వస్తాయి. మీరు చేసిన దానికంటే రిఫర్ చేయడం వల్ల ఇంకెక్కువ వస్తాయి కాయిన్స్ అనేటివి. ఇది మెయిన్ చేసుకోండి. పుక్కట్లు వచ్చేస్తుంది ఒత్తి పుణ్యానికి. ఇంకా ఇందులో గేమ్స్ ఆడి ఇట్లా ఎర్న్ చేసుకోవచ్చు, చాలా ఉన్నాయి. ఇంకోటి నెక్స్ట్ ఈ హ్యామ్స్టర్ అనేది, ఈ బ్లమ్ అనేది ఇవి ఉన్నాయి కదా, వీటి గురించి నెక్స్ట్ చెప్తాను నేను. నెక్స్ట్ వీడియో అదే చేస్తాను. ఇవి ఇట్లా చాలా ఇంపార్టెంట్. ఇవి బ్లమ్ దాని గురించి చెప్తా చూడండి. ఇది చాలా తక్కువ పాయింట్స్ వస్తాయి కానీ రీచ్ అనేది ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నాను. పాయింట్స్ అయితే తక్కువ వస్తాయి బట్ రీచ్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే ఇన్కమ్ అనేది వాళ్ళు ఇచ్చే ఒక్క దానిపైన ఇచ్చే
వాల్యూ చెప్తున్నా. ఒక్కదానికి $1 కానీ $2 కానీ ఎంత ఇస్తారో చెప్పలేం. కొన్నిసార్లు 0.0012 0.004 అట్లా వస్తాయి డాలర్, అట్లా వస్తాయి. చాలా తక్కువ వస్తాయి, ఎక్కువ ఇట్లా వస్తాయి. సో చూసుకోండి బెస్ట్. నెక్స్ట్ దాని గురించి వీడియో తీస్తాను. హామ్స్టార్ గురించి నెక్స్ట్ తర్వాత ఇది అయిపోయిన తర్వాత హామ్స్టార్ గురించి చేస్తాను. ఇవి చాలా ఇంపార్టెంట్, చాలా ఏమంటారు పుక్కట్లు వచ్చేటివి అన్నమాట. ఎంత చిల్లర వచ్చినా ఏమొచ్చినా ఇట్లా పైసలే. మనీ ఈజ్ ఎవ్రీథింగ్, చెల్ గో ఆన్, అంతే. చేసేది పెద్ద ఏం లేదు కదా. ఓకేనా? రైట్ ఫ్రెండ్స్, ఇవైతే చూసుకోండి. ఇంకొకటి వ్యాలెట్ అనేది తర్వాత కనెక్ట్ చేసుకోండి. ఎక్కువ ఏంటంటే మన టెలిగ్రామ్ వ్యాలెట్ చేసుకోండి. టెలిగ్రామ్ వ్యాలెట్ ఏంటంటే దానివల్ల మనకు ట్యాక్స్ అనేది కట్ కాదు. టెలిగ్రామ్ వ్యాలెట్ వల్ల ట్యాక్స్ అనేది కట్ కాదు. మిగతా ఈ బైబిట్ సంథింగ్ మన బైనాన్స్ అవి ఉన్నాయి కదా, అవన్నీ ఇట్లా ట్యాక్స్ అనేది కట్టాల్సి వస్తుంది. ఈ టెలిగ్రామ్ వ్యాలెట్ అనేది అంత కట్టాల్సిన అవసరం ఉండదు. అట్లా అందుకనే చాలామంది టెలిగ్రామ్ వ్యాలెట్ని రిఫర్ చేస్తారు. సో టెలిగ్రామ్ వ్యాలెట్ ఏమంటారు ఆన్ చేసుకోండి. వ్యాలెట్ అనేది మన వెరిఫికేషన్ అని చేసుకొని ఆన్లో పెట్టుకోండి, అది బెటర్. ఇంతకుముందు వీడియోలో ఇట్లా చెప్పిన, నేను మళ్ళీ చెప్తున్నా. టెలిగ్రామ్ ఈజ్ ద బెస్ట్, టెలిగ్రామ్ వ్యాలెట్. అదైతే మెయిన్ చూసుకోండి ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తా. రైట్.